కాపాడాలి. ఈవేళ ప్లేన్ లో సింగపూర్ వెళ్ళాను భూషణ్. మధ్యదారిలో ప్లేన్ రిపేర్ వచ్చింది, వెనక్కి తిరిగి వచ్చేసాం. అలాగా? మరొక 2 గంటల్లో బయలుదేరుతుందట. ఒక్క అరగంట టైం ఉంటే ఇంకొక బొమ్మను తయారు చేసేవాడిని. ఏమిటి భూషణ్ ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు, మీ ప్లేన్ ఇంకా 2 గంటల్లో బయలుదేరుతుందని. బయలుదేరితే బయలుదేరినాయి, నేను మాత్రం వెళ్ళదలుచుకోలేదు. వెళ్ళదలుచుకోలేదా? మరి ఇంత ప్రయత్నం చేశాక, కాదు మీరు వెళ్ళాలని నిర్ణయించుకున్నాక? వెళ్ళను, వెళ్ళవలసిన అవసరం లేదు. సరే, మీరు వెళ్ళనంటే నేను చేయగలిగింది ఏమీ లేదనుకోండి. కానీ అసలు ఈ ప్రయాణం ఎందుకు తలపెట్టారో ఇప్పుడైనా చెప్పగలరా? చెప్పగలను, కానీ చెప్తే నన్ను మన్నించగలరా? బాబు గారు, మీరేమిటో అదోలా మాట్లాడుతున్నారు. భూషణ్, నేను సొంత పని మీద వెళుతున్నానని అబద్ధమాడాను. నా ప్రాణదాతవు, ప్రాణమిత్రుడు, నీతోనే అబద్ధం చెప్పాను. నా పాపానికి పరిహారం లేదు. భూషణ్, ఇప్పుడు నిజం చెబుతున్నాను. నువ్వు హంతకుడవని, కేడీవని సింగపూర్ నుండి ఆకాశరామన్ ఉత్తరాలు వచ్చాయి. నేను హంతకుండా? ఎంత దారుణం బాబు గారు, ఒక్కసారి నన్ను అడగకపోయారే. అడగవలసిన అవసరం కనిపించలేదు, ఎందుకంటే నేను నమ్మలేదు కనుక. కాకపోతే అదే పనిగా నీ గురించి ఆకాశరామన్ ఉత్తరాలు రావటం వల్ల మంచి చెడు తేల్చుకోవాలనిపించింది. అది తేల్చుకోవాల్సిందే, కానీ మీరు వెళ్ళనంటున్నారు. నేను అపోహపడ్డానని తెలుసుకున్నాను. దానికి తగ్గట్టు ఆ భగవంతుడే ప్లేన్ను వెనక్కు మళ్లించాడు. నేను ఊళ్ళో లేకపోయినా సెలవు రోజును కూడా ఆఫీసుకు వచ్చి నా కోసం ఇంత శ్రమ పడుతున్నా నిన్ను అనుమానించాను. ఐఎమ్ ఏ ఫూల్ భూషణ్. ఇంత మాత్రానికి మీరు ఎందుకంత బాధపడతారు బాబు గారు? ఇందులో మీ తప్పే ఉంది. గిట్టని వాళ్ళు ఎవరో మనల్ని విడదీయాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్నారు. అనుమానం కలిగిన తర్వాత దాన్ని నివృత్తి చేసుకోవడం ఎంతైనా అవసరమే. ఒక్కసారి మీరు సింగపూర్ వెళ్ళిరండి. ఇంకా నన్ను సింగపూర్ వెళ్ళమంటావా? వద్దులేదు, లోపలికి వెళ్దాం. కాదు, మీరు తప్పకుండా వెళ్ళాలి. ఎవరు ఏమన్నా నాలాంటి వాళ్ళు పట్టించుకోరనుకోండి, కానీ మీరు సత్యకాల పురుషులు, కాస్త అనుమానం వస్తే తట్టుకోలేరు. అది నివృత్తి చేసుకోవడానికన్నా వెళ్ళి రావాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే భూషణ్, వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. కానీ ఎందుకో తెలుసా, నిష్కారణంగా నిన్ను అనుమానించిన నేరానికి శిక్షగా వెళ్తాను. కాదు, నేను నిర్దోషిని నిరూపించడానికి వెళ్ళి రావాలి మీరు. సరే. భూషణ్, నువ్వు కూడా ఎయిర్పోర్ట్కు రావాలి. ఉదయం నువ్వు వస్తానంటే రమ్మనే ధైర్యం నాకు లేకపోయింది. ఇప్పుడు నేనే కోరుతున్నాను. నౌ దిస్ ఇస్ ఎ ప్లెజర్ ట్రిప్. రావడానికి ఏం లేదు, ట్రంకాలు ఒకటి పెట్టాను, చాలా అర్జెంట్. కాల్ రాగానే నేనే వచ్చేస్తాను. దట్స్ ఆల్. డ్యూటీ ఫస్ట్. వచ్చింది ఎవరు తెలుసా? మా ఫ్రెండే సార్. కాదు, చెబితే మీరంతా నిర్ఘాంతపోతారు. బి అలర్ట్. ఇప్పుడు వచ్చింది మిస్టర్ శ్రీనివాసరావు. సార్, ఈజ్ ఇట్ పాసిబుల్? అలా జరుగుతుందంటారా సార్? జరుగుతుందంటారేమిటయ్యా? జరిగింది, దైవ నిర్ణయం. మనం మంచివాళ్ళం కనుక భగవంతుడు మనకు హెల్ప్ చేశాడు. అందుకనే సింగపూర్ వెళ్తున్న ప్లేన్ తిరిగి వచ్చేసింది. ఇంకొక గంట టైం ఉంది. అవును, అర్ధ గంటలో నువ్వు తయారు చేయగలనన్నావు? తప్పకుండా సార్. మూర్తి, కాదు, నువ్వు ఆనంద కాపలా ఉంటుంది. రాదు కదా, వెళ్ళి ఒక బొమ్మ ఏది పొద్దు నువ్వు ట్యాక్సీలో పోగొట్టేవే అలాంటి పట్టుకురా. ఓకే. అదే కావాలి, ఊరింత తిరగక్కర్లేదు. ఆ సైజులో ఏ బొమ్మన్నా పర్వాలేదు. ఇక మీరు చెప్పొద్దు, ఆ బొమ్మే పట్టుకొస్తాను. ఊరు నిండా అవే బొమ్మలండి. నాగభూషణం గారు, నా మాట వినండి. ఆ ప్రయత్నాలు మానండి. మీరెన్ని పాపాలు చేసినా ఆ మహానుభావుడు చేసిన పుణ్యమే ఆయన్ని కాపాడింది. పెదబాబుని సంపాలని మళ్ళీ ప్రయత్నించగలరు. ఎవరికో నీ బోర్డు సలహా ఇక్కడ ఎవరు అడగలేదు. సావు దగ్గర పడినప్పుడు మంచి సలహాలు బుర్రకెక్కవు. మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడు. నార్మల్ ప్రభాకర్, మీ బాబాయిని చంపబోయి నిన్ను నువ్వే చంపుకుంటున్నావు. ఆనంద్, ఇకనైనా నోరు ముసుకుని పడి ఉంటావా లేదా? బాబు,
వెళ్ళొచ్చు. రాజు బొమ్మ తీసుకుని అక్కడికి వస్తాడు, ఇద్దరు కలిసి వచ్చేసేయి. ఓకే. ఇండియా హాబీ సెంటర్ అన్ని బొమ్మలే. ముసుగుల్లో కూడా బొమ్మలే. బుక్ ఏమిటి బొమ్మల సభలో బుక్ ఎవడి ప్రొప్రైటర్? ఏది నా బొమ్మ? నా బొమ్మ లాంటి బొమ్మ ఏది? జంతువులు, నక్కలు, కుక్కలు. బొమ్మ బొమ్మ బొమ్మ. ఏ బొమ్మయ్యా? అదే నా బొమ్మయ్యా. అదే నా బొమ్మ లాంటి బొమ్మ, నాకు కావాల్సిన బొమ్మ. ఎక్కడిదంతా? నిజంగా మీకు ఆ బొమ్మ కావాలా సార్? నిజంగా కావాలయ్యా. ప్లేన్ టైం అయిపోయింది. ఖరీదంతా? మీకు తెలియదేముంది సార్, ఈ రోజుల్లో బొమ్మల ఖరీదులన్నీ చాలా 50 రూపాయలు. 50 రూపాయలు. 50? 60 రూపాయలు. దాని ఖరీదు చాలా ఎక్కువ సార్. అసలు ఆ బొమ్మ కోసం ఎంత? సరే సరే 70 రూపాయలు. 70? 90. అమ్మమ్మమ్మ. 100. కింద. థ్యాంక్ యూ సార్. డబ్బులదే. ఊరుకోండి, ఇది మీ డబ్బు కాదు. ఇది ఇల్లు కాదు, షాపు. లెక్క లెక్కే, డబ్బులదే. చాలా తొందరగా తయారు చేశాం. అరే, ఇందులో అడ్రస్ కాగితం లేదు, ఎలా పెళ్తుంది? దీన్ని నేను మరొక విధంగా తయారు చేశాను. దీంట్లో నేను పెట్టిన మందు మా బాబాయ్ సింగపూర్ వెళ్లి ప్లైన్ దిగి ఇంటికి వెళ్లే లోపు పేలుతుంది. లోపు పేలదు కదా? ఎలా పేలుతుందండి? దీనికి నేను ఒక టైం నిర్ణయించాను, ఆ టైం ప్రకారమే పేలుతుంది. అదే మంచిదిలే. ప్రయాణం చేసేవాళ్ళు మనకేం అపకారం చేశారు, వాళ్ళ ప్రాణాలు మనకెందుకు? సరే, ఫ్లైట్ టైం అవుతుంది, పదండి. పదండి. అలాంటి బొమ్మ వెర్రీ చీప్, ఓన్లీ 100 రూపీస్ కాస్ట్. చూడండి. ఏంటోలేరా, మందు పంపిస్తే మాస్టర్ గారికి వచ్చావు, ఇంకోటి రెడీ చేశాను కానీ పద. మరి ఈ బొమ్మ నీ దగ్గర ఉంచుకో. నాకెందురా? మన గ్రూప్ లో పెళ్ళైన వాడు ఓన్లీ 1 మూర్తి. వాడికి ఇచ్చామంటే వాడి పిల్లలకి బొమ్మ చూపించి వీడియో ఆడుకుంటూ కూర్చుంటాడు. ఎయిర్పోర్ట్ లో పెదనాన్నగారికి ఈ బొమ్మ ఇచ్చిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఆ బొమ్మ తీసుకుంటాను, అంతవరకు నీ దగ్గర ఉంచారా? ఎయిర్పోర్ట్ కు మీరెందుకు మొహాలు? వాడు లేకపోతే ఎలా సార్? వాళ్ళేగా పెద్ద బాబాయ్కి పొద్దున బొమ్మ ఇస్తానని చెప్పింది. మరి ఇక్కడ వీళ్ళ కాపులు ఎవరు ఉంటారు? ఏం పర్వాలేదు డాడీ, వాళ్ళు ఎక్కడ పోతారు? కాళ్ళు చేతులు కట్టి పడేస్తాం, ఆఫీస్ తాళం వేస్తే సరి. ప్రభాకర్, వీళ్ళని నీ కార్లో తీసుకురా, మేము మా కార్లో వస్తాం. ఎందుకండి? అందరం కలిసి నా కార్లోనే పోదాం. ఇది బాగా ఉంది. వెరీ గుడ్. దక్షిణ బతికిన అందరం ఒకతోటి ఉండడం మంచి. ఇది బాగా ఉంది. నీకు అన్ని బాగానే ఉంటాయి. పద పద. బాబు, ఇంకో చెబుట్లో దుర్మార్గులు ఎవరు చేస్తా పెద్దబాబు గారికి బొమ్మలు ఇస్తాను. ఎలా బాబు? ఆంధ్ర బాబు, ఇప్పుడు ఎలా? అదే రాము, అదే. ఓ మై గాడ్. బాబు, బాబు
సింగపూర్ వెళ్లే ప్లేన్ కొద్ది నిమిషాల్లో బయలుదేరుతుంది. రామ, అన్యాయంగా నువ్వు కూడా ఇందులో ఇరుక్కున్నావు. మా కోసం ఎంత బాధపడుతున్నావు, ఎలా నిన్ను తప్పించు. నా గురించి మీరు బాధపడకండి, వెళ్ళండి. ప్లేన్ టైం అయిపోతుంది. పెద్ద బాబు రక్షించండి, రక్షించండి బాబు, త్వరగా వెళ్ళండి. టంకాలు వెంటనే వచ్చేసింది. మీరు వెళ్తున్నారని చెప్పాను. ప్రభాకర్ కూడా వచ్చాడు. బాబాయ్, మేము వచ్చేసామయ్యా. నమస్కారం పెదనాన్న గారు. అందరూ వచ్చారే. ఏమో చివరకు బొమ్మను తీసుకొచ్చారన్నమాట. ఇదిగోండి పెదనాన్న గారు. మీ బొమ్మ కోసమే నేను తిరిగి వచ్చినట్టుగా ఉందో. సరే, ఎవరికి ఇవ్వాలి ఇది? అంత మతిమరుపు అడ్రస్ ఎదురా? ఇదిగో పెదనాన్న గారు. భూషణ్, నువ్వేదో బలవంతం చేస్తున్నావని వెళ్తున్నాను కానీ నువ్వు ఒక్క మాట అంటే నేను ఈ ప్రయాణం మానేస్తాను. మామయ్య, ఈ బొమ్మ కోసమైనా నువ్వు వెళ్ళాలి మామయ్య. పెదబాబు గారు, నేను ముందే చెప్పాను, నా ఆత్మసంతృప్తి కోసం అయినా మీరు వెళ్ళాలని. డోంట్ పోస్ట్పోన్ బాబాయ్. ఒక విన్నపం. సింగపూర్ వెళ్లే విమానం బయలుదేరుటకు సిద్ధంగా ఉంది. ప్రయాణికులు విమానాన్ని చేరవలసిందిగా. వస్తాం బాబాయ్. మరి సెలవు పెదనాన్న గారు. చెప్పండి. బ్రహ్మాండంగా చెప్పొచ్చు. ప్లాన్ సక్సెస్. అమ్మా, సరళమ్మా. ఏమిటిది? ఆనంద్ ఏడి? ఏమండి సింగపూర్ ప్లేన్ బయలుదేరిందా? జస్ట్ టేకింగ్ ఆఫ్. అలాగా? అవును సార్. ఆ రెండో బొమ్మను తీసుకొని వాళ్ళంతా ఎయిర్పోర్ట్ వెళ్ళారు. అయితే రండి, మనం కూడా ఎయిర్పోర్ట్కి వెళ్దాం. నవ్వండి నవ్వండి, అందరూ నవ్వండి. అసలు సంగతి మర్చిపోయారు. ఏమిటా? నా ఉపాయాన్ని ఎవ్వరూ మెచ్చుకోవటం లేదు. నేను మెచ్చుకుంటాను, కానీ నాదో చిన్న విన్నపం. ఏమిటి? ఏమీ లేదు. మా మామయ్య ఆత్మకు శాంతి కలుగుగాక అని 4 గంటల ముందరే కోరుకుంటున్నాను. మేమంతా నీతో ఏకీభవిస్తున్నాం. ప్రభాకర్, మీరంతా మనకు బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వాలి. పార్టీ కాదు డార్లింగ్, ఘనంగా సన్మానం చేయాలి. దాన్నే ఉంది సార్. ఆ శుభవార్త కాస్త, అంటే అదే మా బాబాయ్ మరణ వార్త కాస్త చెవిని పడగానే. రే ప్రభాకర్, మన పార్టీల కంటే ముందర గీతా గారికి భూషణ్ గారికి పెళ్లి జరగాలి. అది అసలు పాయింట్. భూషణ్ గారికి గీతా. వెరీ గుడ్, వెరీ గుడ్. బొమ్మ డేంజర్. నేను కొన్న బొమ్మ నాకు తెలియదేంటి? రే మూర్తి, ఇది బొమ్మ ఆడుకో. డ్రైవర్, పోనీ పోనీ, త్వరగా పోనీ. ఇన్స్పెక్టర్ గారు, అదో అదేనండి మా అన్నయ్య గారు. డ్రైవర్, బొమ్మలాగే ఉందే. సార్ సార్, ఇది ప్రొద్దుట మనం ట్యాక్సీలో వదిలిపెట్టిన బొమ్మ అవ్వాలి. అడ్డమాలను పేరాట వల్ల తమాషాగా ఉంటుంది కదా సార్. అరే మూర్తి, ఏమంటారా బుద్ధి లేని మాటలు నువ్వును? వేళ కొలానికి నువ్వు అడ్డు ఉండక్కర్లే. వాడు ఎప్పుడు అంతే కనిపించడమే. ప్రభాకర్, ఎందుకు నీకు అనుమానం? ఉదయం మనం పెట్టిన అడ్రస్ కాగితం అందులో ఉందో లేదో చూస్తే సరి. ఇది లైవ్. సార్,
వీడు అసలే అపశకున పక్షి. ఆ బొమ్మను మీరు బాగా చెక్ చేయండి సార్. అదేం కాదంతా దూపు చూడండి. అమ్మా సరళమ్మా, అమ్మా 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 సరళమ్మ ఊరుకోమ్మా. 406 నువ్వు 507 ఇక్కడే ఉండి ఈ యాక్సిడెంట్ వివరాలని రికార్డ్ చేయండి. నేను ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వెళ్ళొస్తాను. మైక్ ప్లేన్ వెళ్ళిపోతుంది. సార్ అది సింగపూర్ ప్లేన్ అని? అవును. అయ్యో, ఇంత చేసి మన పెద్దబాబు గారిని రక్షించుకోలేకపోయామే. సరళ సరళ ఊరుకో సరళ, నా మాట ఆనందబాబు. మిస్టర్ ఆనంద్, మీరు ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచేగా రావటం, మరి పెద్దబాబు గారు? ఇన్స్పెక్టర్ మీరు? అవునండి, నేనే. ఆనంద్ నన్ను కాపాడాడు. సరిగ్గా ప్లేన్ బయలుదేరుతుందనగా ఆపేశారు. ఏమిటి ప్రయాణం ఎలా జరుగుతుందని ఆలోచిస్తుంటే నా కోసమే ఆపు చేయబడింది అని తెలిసింది. వెరీ గ్లాడ్. భూషణ్ మాటి మాటికి నన్ను సింగపూర్ వెళ్ళండి వెళ్ళండి అంటుంటే ఎందుకు అనుకున్నాను. కానీ ఇతను ఇంత నీచానికి పాల్పడతాడని, నాపైనే ఇంత కుట్ర పన్నుతాడని ఊహించలేకపోయాను. ఇన్స్పెక్టర్, నా కోసం మరొక బొమ్మ తయారు చేశారట. అది? శ్రీనివాసరావు గారు, విధి విలాసాన్ని ఎవరూ తప్పించలేరు. వాళ్ళు తవ్వుకున్న గోతిలో వాళ్లే పడ్డారు. వాళ్ళు తయారు చేసిన బొమ్మతో వాళ్లే నాశనమయ్యారు. ఆ బొమ్మ ఇలా ఇవ్వండి. సరళ ఊరుకో సరళ. అమ్మా సరళ లేమ్మా, లే. బాబాయ్ ఊరుకోమ్మా, ఊరుకో. నన్ను తాకొద్దు బాబాయ్. నిన్ను చంపాలనుకున్న పాపాత్ముడి చెల్లెల్ని. మా పాపానికి పరిహారం లేదు. భగవంతుడు కూడా మమ్మల్ని క్షమించు. తప్పమ్మా, అలా అనకూడదు. ఇందులో నువ్వు చేసిందే ఉంది. ఇలా జరగకూడదని మేము ఎంతో ప్రయత్నం చేశాం పెద్దబాబు గారు. ఏం చేస్తాం, వాడి చావు అలా రాసిపెట్టుంది. మనం ఏం చేయగలం? ఊరుకోం. ఎవరు చేసిన పాపం వారికే శాపం, ఎవరు చేసిన పుణ్యం వారికే కవచం. ధనము కోసం అధర్మంగా సంచరించే ఉపాయం దవానలమై